దేవుడు చెప్తున్న మాటలు వినండి. ఈరోజు అందరూ వినండి, చూడండి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, కాగా మేము శరీరరీతిగా క్రీస్తు శరీరరీతిగా ఎరిగి ఉన్నాను, ఇక మీదట ఆయన అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, ఎవరైతే క్రీస్తు యేసు నందున్న వారికి ఆయన ఒక నూతన సృష్టిగా చేశాడంట. బాగా వినండి, వింటేనే అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. దేవునికి స్తోత్రం. నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యందు ఉన్న వారందరూ కూడా నూతన సృష్టిగా మార్చబడతారంట. ఎట్లాగంట? నూతనమైన సృష్టిగా మార్చబడతారు అని చెప్తుంది. ఏంటంటే, ఆయన యందున్న వారు నూతన సృష్టిగా మార్చబడి పాతవి గతించిపోయి సమస్తము కూడా ఏమవుతాయి అంట? క్రొత్తగా మార్చబడతాయి. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు, ఈరోజు చెప్తున్న మాటలు ఏంటంటే, ఆయన యందు ఉన్న వారందరూ కూడా నూతన సృష్టిగా మార్చబడాలని, మీ జీవితంలో ఉన్న పాతవన్నీ గతించిపోయి సమస్తము కూడా ఎట్లాగంట? నూతనమైనగా మార్చబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. కానీ ఆయన యందు ఉన్నవారికే ఆ నూతన సృష్టి అనుగ్రహించబడుతుంది. ఎవరికంట? అందరికీ అనుగ్రహించబడదు ఆయన నూతన సృష్టి. నూతనమైన కార్యాలు అందరికీ అనుగ్రహించబడవు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యందు ఉన్న వారందరూ కూడా నూతన సృష్టిగా మార్చబడతారు. వారి జీవితంలో పాతవన్నీ గతించిపోయి సమస్తము కూడా నూతనమైన కార్యాలు ప్రభు వారి పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, ఆయన యందు ఉన్నవారు అందరూ కూడా నూతన సృష్టిగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ ఆయన యందు ఎవ్వరు కూడా ఉండలేకపోతున్నారు. అందుకనే మన పాత జీవితం పాతలాగే ఉంటుంది, కానీ ఏ మాత్రం కూడా మన జీవితంలో కొత్తది ప్రారంభించబడలేదు. మీరు గ్రహించండి బాగా. నా జీవితం ఎందుకు ఇట్లాగే ఉంటుంది అనుకోండి. నేను క్రీస్తునందు ఉంటే నావేమైపోవాలా? పాతవన్నీ కొత్తగా మార్చబడాలా. నా జీవితం, పాత జీవితం నూతనముగా మార్చబడాలా. నూతనమైన ఆశీర్వాదాలు నాకు రావాలా, నూతనమైన దీవెనలు నాకు రావాలా. కానీ నూతనమైన దీవెనలు, ఆశీర్వాదాలు మన పట్ల దేవుడు ఎందుకు జరిగించలేకపోతున్నా అంటే, నువ్వు క్రీస్తునందు ఉండలేకపోతున్నావు. ఎవరు ఏందంట? ఆయన చెప్తున్నాడు, క్రీస్తునందున్న వారు ఒక నూతన సృష్టిగా మార్చబడతారు. కానీ ఈ లోకంలో ఆయన యందు ఉండాలని ఎవరు కూడా ఆశపడట్లేదు. కానీ ప్రభు అనుకుంటున్నాడు ఏంటంటే, నేను ఒక నూతన సృష్టిగా చేయాలని ఆశపడుతున్నాడు. నీ పాత జీవితం మొత్తం తీసివేసి ఒక కొత్త జీవితాన్ని నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు ఆయన. కానీ నీవు ఆయన యందు ఉంటేనే అవి నీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు, ఈరోజు ఎంతమంది ఆయన ప్రకారం నడిపించబడుతున్నారు, ఎంతమంది క్రీస్తు వల్లే మార్చబడుతున్నారు, ఎంతమంది అయితే క్రీస్తులో ఉండాలని ఆశపడుతున్నారు, వారు అంటున్నారు ఏంటంటే, వారందరూ కూడా నూతన సృష్టిగా మార్చబడతారు. వారి జీవితంలో ఏ చేదైన అనుభవమైనా కానీ, ఏ పాత జీవితమైనా కానీ అవి ఏమవుతాయి అంట? మొత్తం నూతనంగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు ఈరోజు ఎందుకు చెప్తున్నాడంటే, నిన్ను ఒక నూతన సృష్టిగా చేసుకున్నాడు. హల్లెలూయా. నువ్వు నూతనముగానే ఉండాలా. పాతవి ఏ మాత్రం కూడా మన జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. అది నా ప్రభు యొక్క కోరిక. హల్లెలూయా. కానీ నా ప్రభు ఈరోజు చెప్తున్న మాటలు ఏంటంటే, ఆయన తన బిడ్డలందరితో మాట్లాడుతున్న మాట ఈరోజు కొంచెం శ్రద్ధగా వినండి బాగా. హల్లెలూయా. ఆయన నూతన సృష్టి, నూతనమైన కార్యాలు, నూతనమైన అనుభవాల్లోకి దేవుడు ప్రతి ఒక్కబడి నడిపించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఏంటిదంట? నూతనమైన అనుభవాలు, నూతనమైన ఆశీర్వాదాలు నూతనముగా మార్చబడడానికి దేవుడు మనందరితో కూడా
ఈరోజు మాట్లాడని ఆశపడుతున్నాడు. కానీ నా ప్రభు చెప్తున్న మాట ఈరోజు, నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలన్నా, నువ్వు నూతనమైన ఆశీర్వాదాలకి నడిపించబడాలన్నా, నీ జీవితంలో ఒక నూతనమైన అనుభవాలకు నువ్వు నడిపించబడాలన్నా, నువ్వు ఖచ్చితంగా క్రీస్తునందు ఉండాల. ఎట్లా ఉండాలంట? క్రీస్తునందు మాత్రమే ఉండాలి నువ్వు. అప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు, నూతనమైన అనుభవాలకు నడిపించబడతావు. ఈరోజు నా ప్రభు అందరితో మాట్లాడుతున్న మాట ఈరోజు, తన బిడ్డలు ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఎట్లాగంట? తన బిడ్డలు ఏ విధంగా ఉండాలో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు అందరూ వినండి. ఈ లోక సంబంధంగా అందరూ అనుభవిస్తుంటారు. ఈ లోకంలో అనేకమైన సంపాదించుకుంటుంటారు. ఈ లోకంలో అనేకమైన అనుభవాలు కూడా నడిపించబడుతుంటారు. లోక సంబంధమైన అనుభవాలు. ఏంటి అనుభవాలు? మొన్నటి దాకా నేను సిగరెట్ తాగలా, అనుభవం అది. హల్లెలూయా. కొంతమంది అంటారు ఏమనంటే, నా అనుభవం అంత లేదురా నీకు అంటాడు. ఏంటిది? తాగే దాంట్లో. హల్లెలూయా. అవి కూడా అనుభవాలు లోకంలో. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఆయన బిడ్డలకు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, ఆయనలో కొన్ని అనుభవాల ప్రకారము, ఆయనలో కొన్ని అనుభవాల ప్రకారం నడిపించబడాలని ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. అందరు తీద్దాం మాటలు. అందరు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవునికి స్తోత్రం 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు. ఇవి మీకు ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లు. చాలు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఏ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో ఎవరైతే తండ్రి చేత పిలువబడ్డారో, దేవుడు ఏర్పరచుకున్నాడో, ఆ ఏర్పాటు చేసుకున్న తన కుటుంబముతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏ కుటుంబము తండ్రి చేత పిలువబడిందో ఏంటిదంట అమ్మ చెప్పండి. అబ్బో, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం చెప్పుకొని వెళ్ళిపోతానండి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రతి కుటుంబము ఏ తండ్రి చేత పిలవబడిందో ఆ కుటుంబాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఏంటంటే, నిన్ను నూతనమైన అనుభవాలు నడిపించాలని ఆశపడుతున్నాడు ఈరోజు. నూతన సృష్టిగా నిన్ను మార్చాలని ఆశపడుతున్నాడు ఈరోజు. నీ జీవితంలో పాతవి గతించబోలని ఆశపడుతున్నాడు దేవుడు ఈరోజు. కానీ ఏ కుటుంబము తండ్రి చేత పిలువబడిందో, ఏ తండ్రి చేత ఏర్పరచబడ్డావో నీవు, ఆ బిడ్డలతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏం చెప్తున్నాడు తెలుసా? ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఎవరి కొరకంటే సంఘము దేవుడి చేత ఏర్పరచబడినది కనుక, సంఘము దేవుడి కొరకు ఏర్పరచబడి పిలువబడింది కనుక, ఆ సంఘముతో దేవుడు అపోస్తలుడైన పౌలు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ కొరకు నిత్యము ప్రార్థన చేసే ఒక సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ సేవకుడికి భారం ఏంటిదంటే, దేవుని యొక్క భారం ఏంటంటే, అక్కడ చెప్తుంది ఏంటో తెలుసా? మోకాల్లోని మీ అంతరంగ పురుషుడు శక్తివంతంగా మార్చబడాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే,
నా ప్రభు చెప్తున్న మాటలు, క్రీస్తునందున్న వారు మొదటిగా నీ అంతరంగ పురుషుడు శక్తివంతంగా మార్చబడాల. ఏమవ్వాలంట? బలంగా ఉంటాం కాదు, నాకు ఇంత కండలు ఉన్నాయి, ఇంత హైట్ ఉన్నాను, ఇవి కాదు. ఇవి లోక సంబంధమైనవి, శరీరానికి సంబంధించినవి. కానీ అపోస్తలుడైన పౌలు దేవుడి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలన్నా, నూతనమైన అనుభవాలకు నడిపించబడాలన్నా, మొట్టమొదటిగా తన బిడ్డలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ అంతరంగ పురుషుడు ఏంటిదంట? నీ అంతరంగ పురుషుడు శక్తివంతంగా మార్చబడాలంట. ఎట్లాగా? ఏం మార్చబడుతుంటాం మనం? ఈ లోకంలో బలం చూసుకున్నావు, నీదంతా నాదంతా చూసుకున్నావు, నీ ఆస్తి ఎంతో నా ఆస్తి ఈ చూసుకుంటారు చాలామంది. నా ప్రభు అంటున్నాడు ఈరోజు, ఏమంటుంది తెలుసా? నీ అంతరంగ పురుషుడు శక్తివంతంగా మార్చబడాలనే. చాలామంది మన అంతరంగ పురుషుడు శక్తివంతంగా మార్చబడాలి ఆశపడరు. ఏం ఆశపడతాడు తెలుసా? నేను బాగా తినాలా, హల్లెలూయా, అందరికీ బాగా కనిపించాలా, నన్ను చూస్తే 10 మంది భయపడాలా. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఈ లోక సంబంధముగా నువ్వు శక్తివంతులుగా మార్చబడాలని కాదు ప్రభు మాట్లాడుతుంది. నీ అంతరంగ పురుషుడు ఏమవ్వాలంటే శక్తివంతంగా మార్చబడాలని ప్రభు మాట్లాడుతున్న ఈరోజు. మొట్టమొదటిగా నువ్వు శక్తివంతులుగా మార్చబడాలా. ఏ శక్తివంతులుగా మార్చబడాలంటే నీ అంతరంగంలో ఉన్న ఆ శక్తి చేత నువ్వు నడిపించబడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ ఆ శక్తి మాకు ఎట్లా వచ్చిందయ్యా? మా అంతరంగ పురుషుడు శక్తితో నింపబడాలంటే మేము ఏం చేయాలయ్యా? అది కూడా చెప్తాను. హల్లెలూయా. అందుకే నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, సమయం లేదు కనుక ప్రభు చెప్తున్న మాట, నువ్వు శక్తివంతులుగా మార్చబడాలన్నా, నువ్వు శక్తివంతులుగా తయారవ్వాలన్నా, నీలో ఒక శక్తి పుట్టాలన్నా కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన అనే భక్తి చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రార్థనలో ఆ పెనుగులాడుతావో, ఎప్పుడైతే ప్రార్థనలో ప్రభుతో సహవాసం కలిగి ఉంటావో, ఆ భక్తి చేయడం నువ్వు ప్రారంభిస్తావో, ఆ భక్తిలో నుంచి పుట్టేదే శక్తి. హల్లెలూయా. అందుకే యోబు అంటాడు ఏమనంటే, నీ భక్తి నీకు శక్తిని పుట్టించదా, నువ్వు చేస్తున్న ప్రార్థన నీలో శక్తి పుట్టించదా అని యోబు మాట్లాడుతున్నాడు. ఈ మాట, నీ అంతరంగ పురుషుడు శక్తివంతులుగా మార్చబడాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని యందు భక్తి చేసేటప్పుడు నీ భక్తి ఏమవ్వాలంట? సాధన చేయబడాలా. నువ్వు చేస్తున్న ప్రార్థన అయినా కానీ అది సాధన చేస్తుండాలా. అప్పుడే ఆ భక్తిలో నుంచి పుట్టేదే ఆయన శక్తి. హల్లెలూయా. ఇదిగో ఆ మేడగది మీద వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తుండగా వారి బలమైన శక్తి తాకిందంట. ఏం చేశారు వాళ్ళు? ఆరాధన చేశారా? పాటలు పాడారా? అమ్మ చెప్పండి, ఏం చేశారు? ఏమని చేశారు? నీ శక్తి నాకు కావాలనైనా, నీ ఆత్మబలం నాకు కావాలనైనా అని ఏం చేశారంటే, వాళ్ళు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుండగంట బలమైన గాలి వంటి ఒక శక్తి అంట వారిని కమ్ముకొనిందంట. హల్లెలూయా. ఎట్లా కమ్ముకొనింది? వారు చేస్తున్న ఆ ప్రార్థనలో నుంచి పుట్టిన శక్తి వారిని ఏం చేసిందంట? ఇంకనూ శక్తివంతులుగా మార్చిందంట. వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి తెలుసా? 9 రోజుల నుంచి వాళ్ళకి ఆకలి లేదు, దాహం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? మనకి తింటేనా శక్తి వచ్చిందా రాదా? తినకపోతే ఏమవుతాం? మనం నీరసం అయిపోతాం. 9 రోజుల నుంచి వారు చేస్తున్న ప్రార్థనలో వారిని అధిక శక్తి చేత నింపాడంట దేవుడు. హల్లెలూయా. వారు చేస్తున్న భక్తి, వారు చేస్తున్న ప్రార్థన వారిలో ఒక శక్తిని పుట్టించిందంట. వారి అంతరంగంలో ఒక శక్తి పుట్టగా వారికి వాక్ శక్తి అనుగ్రహించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఈరోజు, మొట్టమొదటిగా నీ అంతరంగ పురుషుడు బలపరచబడాలని, నీ అంతరంగ పురుషుల్లో శక్తివంతులుగా మార్చబడాలని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు అట్లాగా ఆ శక్తి చేత నింపబడితేనే నువ్వు నూతనమైన అనుభవాలకు నడిపించబడతావు.
నువ్వు దేవుని కొరకు నూతన సృష్టిగా మార్చబడతావు. ఏమంట? వారు చేస్తున్న ప్రార్థన వారిని శక్తి చేత నింపిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏందో తెలుసా? నీ అంతరంగ పురుషుడు శక్తి చేత నింపబడే ఉండాలి. హల్లెలూయా, శక్తి చేతే నింపబడి ఉండాలి. ఇది ఈ లోక సంబంధమైన శక్తి కాదు. హల్లెలూయా, ఇది అంతరంగ పురుషుడి యందు, అంతరంగ పురుషుల్లో దేవుడు మనతో ఉన్న ఆ శక్తి చేత మనం నింపబడాలి. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు ఈరోజు, ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను ఒక నూతన సృష్టిగా చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. నిన్ను నూతనమైన అనుభవాలకు నడిపించాలని ఆశపడుతున్నాడు. నూతనమైన ఆశీర్వాదాల చేత నింపాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు చేయవలసింది తెలుసా? అందుకే నిన్ను పిలిచాడంట ఆయన, అందుకే నిన్ను ఏర్పరచుకున్నాడంట. అందుకే తన బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఎందుకు తెలుసా? నీ అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడా శక్తివంతంగానే ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలి తెలుసా? నువ్వు భక్తిలో, ప్రార్థనలో ఎదగాల. ఆ ప్రార్థనలో సాధన చేయాలా. ఆ సాధన చేస్తుండగా నీలో ఏమవ్వాలంట? ఒక శక్తి పుట్టింది. హల్లెలూయా. ఆ మేడ గది మీద వారి శక్తి చేత నింపబడ్డారు. హల్లెలూయా. నీవు కూడా ప్రభు అంటున్నాడు, నువ్వు శక్తివంతులుగా మార్చబడాలి. రెండోది ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వేం చేయాలంట? నువ్వు ఆత్మలో బలపరచబడాలా. హల్లెలూయా. ఏమవ్వాలంట? ఏమవ్వాలి? నీవు ఆత్మలో బలపరచబడాలి. ఏ ఆత్మలో బలపరచబడాలి నువ్వు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఏమనంటే, నేను కృషించిపోయినను, ఏమంటున్నాడు తెలుసా? నేను కృషించిపోయినను, నేను బలహీననైనను, కానీ నా అంతరంగ పురుషుడు దినదినము దేవుని బలము చేత నింపబడుతున్నాడు. హల్లెలూయా. ఎట్లాగా పట్టింది అది? ఎట్లాగ వచ్చిందంటే, ఆయన శరీర సంబంధమైన వాటి కొరకు ఆశపడలేదంట. నా అంతరంగ పురుషుడు దేవుని ఆత్మ వల్ల బలపరచబడాలా, నా ఆత్మ బలపరచబడాలని నిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నవాడు అపోస్తలుడైన పౌలు. ఇక్కడ కూడా సంఘాన్ని బట్టి ఏం చేస్తుంది తెలుసా? వారి కొరకు మోకాలుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ బిడ్డలు అంతరంగ పురుషుడు బలపరచబడాలయ్యా, శక్తి చేత నింపబడాలని అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. చాలా మంది అనుకున్న మాట ఏందో తెలుసా? ఏదో ప్రార్థనకు వస్తున్నాం, పోతున్నాం, ఇదే బ్రతుకైతే నువ్వు నూతన సృష్టిగా మార్చబడలేవు, నూతనమైన అనుభవాలకు నడిపించబడలేవు, నూతనమైన ఆశీర్వాదాలు నీకు ఏమాత్రం కూడా రావు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చేసుకున్న ఉద్యోగాన్ని బట్టి, నువ్వు నడిపించబడుతున్న నీ వ్యాపారాన్ని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి నువ్వు బాగుండొచ్చు. నేను అంటున్న మాట ఏం తెలుసా? దేవుని శక్తి చేత నింపబడిన నీవు ఏ శక్తి నీ ముందు నిలవచాలదు. హల్లెలూయా. ఏ శక్తి కూడా నీ ముందు నిలవచాలని అధికారం ఉండదు. ఎందుకంటే నీలో ఉన్న శక్తి ఆయన గనుక. హల్లెలూయా. దీంట్లో బలపరచబడాలా, దేంట్లో బలపరచబడాలా? నీ అంతరంగము బలపరచబడాలా. నీ అంతరంగ పురుషుడు ఏమవ్వాలంటే కేవలము దేవుని ఆత్మ వల్ల బలపరచబడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ దేని చేత బలపరచబడుతున్నాం మనం? ఒకరు నాతో మాట్లాడలేదే, నన్ను ఇంకెవరు పలకరించలేదే, నన్ను ఎవరు ఆదరించలేదయ్యా. నిన్ను ఆదరించేవాడు ఒక ఆయన ఉన్నాడు, నీ ఆత్మను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు భక్తి చేయడం ప్రారంభించు, ప్రార్థన చేయడం ప్రారంభించు. ఆ ఆత్మ బలము చేత నేను నిత్యము ఆయన నింపుతానే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, మొదటిగా నీవు నీ అంతరంగ పురుషుడు బలపరచబడాలా. రెండవదిగా ఏమోనంట, నీ ఆత్మ చేత నువ్వు బలపరచబడాలా. హల్లెలూయా. దేని చేత? అపోస్తలులు వాళ్ళు ఏం చేశారు? మొదటిగా వాళ్ళు శక్తి పొందగా ఏమైందంట? బలమైన గాలి వంటి ఒక శబ్దము విని దాంట్లో ఆ శక్తి పుట్టగా, ఆ శక్తి వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడసాగిరి. హల్లెలూయా.
ఆ ఆత్మచేత నడిపించబడుతున్న పేతురు ఎప్పుడైతే ఆ మందిరము దగ్గర ఉన్న ఆ కుంటివాడిని పట్టుకున్నప్పుడు వాడి చీడమండలం నుంచి ఏం పుట్టిందంట? శక్తి పుట్టింది. హల్లెలూయా! ఎక్కడి నుంచి అంట? ఎప్పటి నుంచో చచ్చిపడిపోయిన కాళ్ళు, ఎప్పటి నుంచో ఏ మాత్రము కూడా బ్లడ్ సర్క్యులేషన్ లేని కాళ్ళు, ఎప్పుడైతే ఆత్మలో బలపరచబడిన పేతురు ఎప్పుడైతే ఆయన పట్టుకోగానే ఎప్పుడిందంట? ఈయనలో ఉన్న శక్తి వెళ్ళి ఆయన చీడ మండలం నుంచి వచ్చిందంట. హల్లెలూయా! ఆయన దిక్కును లేచి ప్రభు సన్నిధిలో అడుగు పెట్టాడు, ప్రభుని ఆరాధించడం ప్రారంభించాడు. హల్లెలూయా! నా ప్రభు అంటున్నాడు ఏంటంటే, మొదటిగా నీవు శక్తివంతులుగా మార్చబడాలి, రెండోదిగా నీవు ఆత్మ బలము చేత బలపరచబడాలి. హల్లెలూయా! ఈ లోక సంబంధమైన బలం కాదు నీకు, ఇది దేని చేతంట? ఆత్మలో బలపరచబడాలని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. లేకపోతే నువ్వు నూతన సృష్టిగా మార్చబడలేవు, నూతనమైన అనుభవాలకు నడిపించబడలేవు. ఏ మాత్రం కూడా నేను చెప్తున్నానండి, నా ప్రభు చెప్తున్న మాటలు, ఏ మాత్రం కూడా నువ్వు నూతనమైన సృష్టిగా మార్చబడలేవు, నూతనమైన అనుభవాలకు నడిపించబడలేవు, నూతనముగా నువ్వు మార్చబడలేవు. ఎందుకని తెలుసా? నువ్వు క్రీస్తునందు ఉంటేనే. క్రీస్తునందు ఉన్నవారు ఎట్లుండాలి తెలుసా? మొదటిగా శక్తివంతులుగా ఉండాలి. హల్లెలూయా! రెండోదిగా ఆత్మలో బలపరచబడుతూనే ఉండాలి. హల్లెలూయా! నా బలం ఏంటిదంటే, యోబు చెప్తాడు ఏంటంటే, నా బలము ఆయన. ఎవరు? నా బలము ఆయన. ఇప్పుడు చెప్పండి మీరు, మీ బలం ఎవరు? లేదు అల్లామా, మా పెదనైనా. ఇదే ఏదైనా శ్రమ వస్తే మనం ఆడకపోతాం, ఏం చేస్తాం? మనం ఆ చుట్టుపక్కల వాళ్ళకి, ఈ చుట్టుపక్కల వాళ్ళకి చెప్తాం. ఎందుకని? మనకు వచ్చిన శ్రమను బట్టి, రే ఇంతమంది వేసుకొని రా, ఇక్కడ తాకాదు జరుగుతుంది. ఇది మన బలం ఎవరంటే మన చుట్టుపక్కల వాళ్ళే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎందుకని మాటలు ప్రభు చెప్తున్నాడంటే, నీ అంతరంగ పురుషుడు శక్తి చేత నింపబడాలని ప్రభు చెప్తున్నాడు. నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలనే ప్రభు కోరిక, నూతనమైన అనుభవం నడిపించబడాలనే ప్రభు కోరిక. నువ్వు నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. హల్లెలూయా! ఈ లోకములో ఉన్నవారు ఆశీర్వాదాలు వేరు. నీ ఒక నూతనముగా నీ ఆశీర్వాదాలకి, లోక సంబంధమైన ఆశీర్వాదాలకి తేడా ఉండాలి. హల్లెలూయా! అందుకే నా ప్రభు అంటున్నాడు, నీ అంతరంగ పురుషుడు శక్తి చేత నింపబడాలి, రెండోది నీవు ఆత్మలో బలపరచబడాలి, మూడవదిగా ఇది చాలా ఇంపార్టెంట్, వినండి. హల్లెలూయా! ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. హల్లెలూయా! దేని ద్వారా అంట? మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా నీవేం చేయాలంట? విశ్వాసములో బలపరచబడాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, ఈ మూడు నీ జీవితంలో ఉండాలి. మొదటిగా ఏంటిది? నీవు ఆయన శక్తి చేత నడిపించబడాలా, రెండోదిగా నీవు ఆత్మలో బలపరచబడాలా, మూడోదిగా ప్రభు చెప్తున్నది ఏంటంటే, ఏం చెప్తాను తెలుసా? నీవు క్రీస్తులో. ఏంది? విశ్వాసం చాలా మందికి ఉంటుందమ్మా. ఏ విశ్వాసం తెలుసా? పలానోళ్ళు ఇస్తారులే, అది విశ్వాసం. మనకి నాకు ఈడిగా పోయి ఇంకోటి చేస్తాడు, అది వాళ్ళ మీద విశ్వాసం. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ప్రభు ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా. హల్లెలూయా! ఎవరి ద్వారా అంట? క్రీస్తు ద్వారా మీ విశ్వాసము నిలకడగా ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాస జీవితం ఎట్లాగా ఉండాలంటే నిలకడగా ఉండాలా. ఎట్లాగా ఉండాలా? నిలకడగా ఉండాలి. నీకు ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, నీ విశ్వాసం ఏమాత్రం కూడా చెదిరిపోకూడదు. నీ విశ్వాసంలో నువ్వు స్థిరులుగా మార్చబడాలా. మనకి ఏదైనా శ్రమ రగాల్ని పక్కన మీద ఆధారపడదు, అది విశ్వాసం కాదండి, అది నమ్మకం కాదు. అది దేవుడు అంటున్నాడు, నీవు విశ్వాసంలో స్థిరులుగా మార్చబడాలని ప్రభు చెప్తున్నాడు ఈరోజు. ఏమవ్వాలంట? అమ్మ మంచిది, మర్చిపోయి మీ గురించి. హల్లెలూయా! మీరేందంట? విశ్వాసంలో స్థిరులుగా మార్చబడాల. ఎట్లాగంట?
విశ్వాసంలో స్థిరులుగానే ఉండాలా. స్థిరులుగా ఉండాలంటే నీ విశ్వాస జీవితము ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని శ్రమలు నేను ఎదుర్కొన్నా, మరణమే నీ దరి చేరినా నీ విశ్వాసం ఏమాత్రము కూడా చెదిరిపోకూడదంట. అది విశ్వాసం. హల్లెలూయా. నేను చచ్చిపోతానా కదా, ఇంకేం విశ్వాసం ఇది? నా ప్రభు చెప్తున్న మాట ఈరోజు ఏం చెప్తున్నాడు చెప్పండి? నేను నూతన సృష్టిగా మార్చబడాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఎందుకో ఈ మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. మనం నూతనమైన సంవత్సరాలు కడిగి పెడతాం ఒక 3 రోజుల్లో. దేవుడు అంటున్నాడు ఏమనంటే, నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితం ఒక నూతనమైన అనుభవాలకు నడిపించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు ఈ మునిపెన్నడు చూడని ఆ నూతనమైన కార్యాలు ప్రభు నీ పట్ల జరిగించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏం చేయాలంటే, నువ్వు క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందున్న వాళ్ళు ఎట్లా ఉండాలి తెలుసా? మొదటిగా నీ అంతరంగ పురుషుడు శక్తివంతంగా మార్చబడాలా. రెండవదిగా నీవు ఆత్మలో బలపరచబడాలా. మూడవదిగా నీవు విశ్వాసంలో స్థిరపరచబడాలా. ఎట్లా ఉండాలంట? స్థిరపరచబడాలా. హల్లెలూయా. మీకు అందరికి తెలిసిన మాట ఒకటి చెప్పి ముగిస్తాను. మీకు అందరికి తెలిసిన ఆయన పేరేం పేరంటే, ఏమాత్రం చెదిరిపోలా. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని భయంకరమైన మరణకరమైన వ్యాధి వచ్చినా ఆయన ఏం చేయలేకపోయింది. ఎవరైనా పేరేం పేరు అమ్మా? హల్లెలూయా. యోబు చెప్తున్న మాట ఏంటంటే, యోబుకి ఎటువంటి వచ్చినాయి అంట? ఆయనకు వచ్చింది ఒకటి కాదు, ఏం వచ్చినాయంట? అందమైన పిల్లలు చనిపోయారు, ఉన్న ఆస్తి మొత్తం పోయింది. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా వచ్చి నన్ను ఏం చేశారు తెలుసా? నన్ను అవమానపరిచారు, నన్ను దూషించారు. నేను కట్టుకున్న నా భార్య ఏం చేసింది తెలుసా? నన్ను చావరాదా నువ్వు? ఏమడిందమ్మా? చావరాదా అని చెప్పినప్పుడు అక్కడ యోబు చెప్తున్న మాట ఇది ఒక్కటి చదివి ముగిస్తాను నేను. ఇదొక్క మాట చదవండి. హల్లెలూయా. అందరూ యోబు రాసిన అది కాదు, ఇది ఒక మాట. యోబు 23వ అధ్యాయము, యోబు యొక్క విశ్వాసం జీవితం గురించి చెప్తున్న మాట. 9వ వచనం చదువుదాం. ఆయన హల్లెలూయా. ఇక్కడ యోబుకొచ్చిన శ్రమలను బట్టి, యోబుకొచ్చిన నిందలను బట్టి, యోబుకొచ్చిన పరిస్థితులను బట్టి యోబు చేస్తున్న ప్రార్థన వినండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నేను దక్షిణ దిశగా వెళ్ళినను, ఆయన మ్రొకపు తిప్పుకొని ఉన్నాడేమో. నేను వెతికినను, ఆయన నేను కనుగొనలేకపోతున్నానేమో. కానీ యోబు యొక్క విశ్వాసం కూడా చెప్తున్నమాట, నేను నడుచు మార్గము ఆయనకి తెలుసు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడతాను. నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచితినని, నేను ఇటు అటు తొలగగా ఆయన మార్గమును నేను అనుసరించి ఉన్నాను. విడిచి నేను ఏమాత్రం కూడా తిరగలేదు. హల్లెలూయా. ఇక్కడ యోబు చెప్తున్న మాటలు ఏందో తెలుసా? ఇదిగో నేను దక్షిణ దిశకి వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాయ్యా, నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా? కానీ ఆయన నేను కనుగొనలేకపోయాను. ఆయన ఒకవేళ ముఖం తిప్పుకున్నాడేమో, కానీ అక్కడ చెప్తున్న మాట ఏం తెలుసా? నేను నడిచిన మార్గము ఆయనకి తెలుసు. ఏంటిదంట? ఇప్పుడు మనకి ఏదైనా శ్రమ రాగాలని, ఎవరైనా మనకి హెల్ప్ చేయకపోయినా మనం ఏమనుకుంటాం తెలుసా? ఇంకేం చేస్తాడులే దేవుడు, ఇంకేం చేస్తాడు దేవుడు, విడిచిపెట్టాడు.
నా పిల్లలు పోయారు, అన్నీ పోయారు, ఇంకేం చేస్తాడు? ఇంకెందుకమ్మా దేవుడు నమ్ముకోవటము? ఆయన దగ్గరికి వచ్చాను ఏదో నేను బాగుపడతానని, ఏదో నేను నూతనమైన అనుభవాలు నడిపించబడుతాను వచ్చాను. కానీ యోబు ఆ మాటలు మాట్లాడలేదంటే ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? నేను నడుచు ప్రతి ఒక్క మార్గం ఆయనకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్తున్న మాట ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావు. ఈరోజు నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు. ఏంటయ్యా ఆయన విశ్వాసం అంటే? ఆయనను చూస్తున్నాడు. ఒకవేళ నేను ఇప్పుడు శోధించబడినా నేను సువర్ణముగా మార్చబడడానికి, ఒకవేళ నన్ను శోధించినా, నాకు ఈ యొక్క శ్రమలు వచ్చినా అది నేను సువర్ణముగా మార్చబడాలని, అనేకమైన నూతనమైన అనుభవాలకు నడిపించబడాలనే ప్రభు నాకు ఈ శ్రమ పెట్టాడేమో, ఈ శోధన పెట్టాడేమో అని యోబు చెప్తున్నాడు. నీ మాట సమస్తాన్ని కోల్పోయి, ఇల్లును కోల్పోయి ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? బూడిదలో కూర్చొని గీక్కుంటున్నాడు ఆయన. కానీ ఆయన అంటున్న మాట తెలుసా? నేను చేసిన నా నడక ప్రతి ఒక్కటి ప్రభుకు తెలుసు. ఒకవేళ ఈ శోధనలకు నన్ను నడిపించినా నేను సువర్ణంగా మార్చబడాలని. హల్లెలూయా. ఏంటయ్యా ఆయన విశ్వాసం అంటే? ఆయన నన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట తెలుసా? నా పాదములు ఆయన అడుగు చాడలు విడవక నడిపించబడ్డాయి అంట. ఏంటిదంట? నా పాదాలు ఆయన అడుగు జాడలు నడిపించబడ్డాయి అంట. ఆయన ఏ విధంగా చెప్పాడో వాటి ప్రకారం నడిపించబడ్డాయి. అక్కడ చెప్తాడు ఏంటంటే, నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించాను. నేను యోబు చెప్తున్న మాట అది. ఇంకేమంటుంది సార్? ఆయన పెదవుల ఆజ్ఞ నేను ఏమాత్రం కూడా విడిచి నేను తిరగల. హల్లెలూయా. ఏం చేశాడంట? ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదంట. ఏంటయ్యా విశ్వాసం అంటే? ఆయనకి తెలుసు నా గురించి. నీ విశ్వాసం, నీ శ్రమలకి అర్థం, నువ్వు పడుతున్న ప్రయాసకి ఆ మాట చెప్పగలుగుతున్నావా? ఒకవేళ శోధన వచ్చిందనుకో, నేను సువర్ణముగా మార్చబడాలని నాకు తెలుసు. నేను చేసిన నా నడక, నా ప్రవర్తన, ఆయన కొరకు నేను తిరిగిన ఆ ప్రయాస ఆయనకు తెలుసు. ఆయన చెప్పగలుగుతున్నావా ఈరోజు? అయ్యలేవు మనకి. అందుకే దేవుడు అంటున్నాడు ఏంటంటే, మూడోది మీరు విశ్వాసులు స్థిరులుగా మార్చబడితేనే నువ్వేమవుతుంది సార్? నూతనమైన సృష్టిగా మార్చబడతావు. నూతనమైన అనుభవాలకు వస్తావు. నువ్వు అనుభవం అంటుంది తెలుసా? అనుభవం అంటుంది తెలుసా? ఏంటి అనుభవం? శ్రమల నుంచి అధికమైన శ్రమలోకి నడిపించబడటమే అనుభవం. హల్లెలూయా. ఇప్పుడు ఒక శ్రమ వచ్చిందండి నాకు. వినండి, ఒక శ్రమ వచ్చింది నాకు. ఒక శ్రమ రాగానే నేనేం చేశాను? వారి దగ్గరికి, ఇటు దగ్గరికి పోయాను. రెండోసారి శ్రమ వచ్చింది, ఎవరు నాకు సహాయం చేయలేదు. నేనేం చేశాను? ప్రభువా నీవే నాకు దిక్కు నాయనా అని ప్రభు కొరకే ఆధారపడి జీవించాను నేను. ప్రభు ఏం చేస్తారని ఉన్నాను నేను. ఆ తర్వాత ప్రభు నా పట్ల కార్యాలు చేసిన తర్వాత రెండోసారి నాకు శ్రమ వస్తే నేనేం చేస్తా? అమ్మ చెప్పండి, ఏం చేస్తాను నేను? వాళ్ళ దగ్గరికి పోతానా? లోక సంబంధం వారు వెతుకుతానా? నాకు మొదటిగా చేశాడు ఆయన, మళ్ళీ చేస్తాడు. హల్లెలూయా. అదండి విశ్వాస జీవితం అంటే. ఇంకను చిన్నపిల్ల, అందుకే అపోస్తలుడైన పౌలు ఉంటాడు, మీరు ఇంకను చిన్నపిల్లలాగా బ్రతుకుతున్నారు, మీ జీవితంలో విశ్వాసం లేదు, ఏమాత్రం కూడా లేదు. అందుకే ఏమంటున్నాడు ఏంటంటే, మీరు విశ్వాసంలో స్థిరులుగా మార్చబడాలని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు మీతో చెప్తున్న మాట, నువ్వు ఒక నూతన సృష్టిగా కనపడాలి ఆయనకి. నువ్వు నూతనమైన అనుభవాలకు నడిపించబడాలా. నువ్వు నూతనమైన ఆశీర్వాదం నీకు దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు చేయాలంటే నువ్వు క్రీస్తు యేసునందు ఉండాలా. క్రీస్తు యేసునందు ఉన్నవారు ఎట్టా ఉండాలి తెలుసా? మొదటిగా నీ అంతరంగ పురుషుడు శక్తివంతంగా మార్చబడాలా. రెండవదిగా నీవు ఆత్మచేత బలపరచబడాలా. మూడవదిగా నీ విశ్వాస జీవితం స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో నూతనమైనవి కనపడతాయి. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరం కళ్ళు మూసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకొని మోకరించి కళ్ళు మూసుకోండి. ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఇవి. ఎందుకో దేవుడినితో మాట్లాడి ఈరోజు నేను నూతనమైన ఆశీర్వాదకు నడిపించబడాలని
చేయాలి. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, నువ్వు స్వరం ఎత్తి ప్రార్థన చేయండి. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీవు శక్తివంతంగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు ఆత్మలో బలపరచబడాలని ఆశపడుతున్నాడు. నీ విశ్వాస జీవితం స్థిరంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఇదిగో మునుపెన్నడి చూడని నూతనమైనవి నీ పట్ల జరిగించాలని ఆశపడుతున్నాడు ఆయన. ప్రార్థన చేయండి, అందరూ స్వరం ఎత్తి ప్రార్థన చేయండి, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. చేయండి, అందరూ ప్రార్థన చేయండి.